వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు నిలిపివేసిన హైకోర్టు తీర్పుపై బీసీ సమాజం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 18, 2025 శనివారం రాష్ట్ర వ్యాప్తంగా బీసీ జేఏసీ బంద్ కు పిలుపునివ్వడంతో నేషనల్ బీసీ సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి విగ్రహం రాజన్ గౌడ్ మాట్లాడుతూ బీసీ సమాజ హక్కుల కోసం ప్రతి ఒక్కరూ ఐక్యంగా ముందుకు నడవాలి అని, ఇది కేవలం బంద్ కాదు, మన స్వాభిమాన పోరాటం అని పిలుపునిచ్చారు. బీసీ విద్యార్థి సంఘాలు కూడా ఈ బంద్ కు మద్దతు తెలపడం జరిగింది. రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలు స్వచ్ఛందంగా తరగతులు కార్యక్రమాలు నిలిపివేసి ఐక్యతను ప్రదర్శించాయి. విద్యార్థులే సమాజ భవిష్యత్తని, వారి మద్దతు ఈ ఉద్యమానికి బలాన్నిస్తుందని నాయకులు పేర్కొన్నారు. నాయకులు బంద్ ను శాంతియుతంగా విజయవంతం చేయడం జరిగింది. బీసీ సమాజానికి సమాన హక్కులు, సరైన ప్రాతినిధ్యం కల్పించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నేషనల్ బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి విగ్రహం రాజన్ గౌడ్, మధుసూదన్ గౌడ్, నారా గౌడ్, జంగం శ్రీనివాస్, ఆర్యన్ సంతోష్ కుమార్, శ్రావణ్ కుమార్ మరియు బీఆర్ఎస్ కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు తెలంగాణ బంద్ కు బీసీ జేఏసీ పిలుపు మేరకు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని తెలంగాణ బంద్ కు బీసీ జేఏసీ పిలుపు మేరకు బంద్ విజయవంతం చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ప్రతి ఒక్క బీసీ బిడ్డ ప్రతి కులం నుంచి అందరూ కూడా ఐక్యత భావంతో ఇవాళ వచ్చి ఇవాళ మన హక్కుల కోసమై పోరాడుతున్న ఈ బీసీ తెలంగాణ బీసీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ఇచ్చిన బంధుని విజయవంతం చేయడానికి వచ్చిన అందరూ కూడా మొదట నమస్కారాలు తెలియజేస్తూ కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ముఖ్యమైన అంశం ఏంటంటే, మనకందరికీ తెలిసిన విషయమే, తెలంగాణలో చట్టసభలలో 42% రిజర్వేషన్ని తెలంగాణ ప్రభుత్వం మొన్న జీవో అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి జీవోని జారీ చేయడం జరిగింది. దాన్ని హఠాత్తుగా హైకోర్టు స్టే విధించడంతో మొత్తం రాజకీయ పరిణామాలు బీసీ ఆశావాదులు అందరూ కూడా అతలాకుతలం అయ్యే పరిస్థితికి వచ్చింది. ఈరోజు 42% రిజర్వేషన్ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించి మరి జీవోని దానికి అనుగుణంగా జీవోని జారీ చేసినప్పటికీ, అదేవిధంగా ఎన్నికల కమిషను దానికి నోటిఫికేషన్ జారీ చేసినప్పటికీ కూడా హఠాత్తుగా ఆ యొక్క నోటిఫికేషన్కు స్టే విధించింది హైకోర్టు. అది మనందరికీ తెలిసిందే. ఇది చాలా అన్యాయం. దీన్ని మనం అందరం కూడా నిరసిస్తూ ఈరోజు బంద్ ప్రకటించుకొని నిరసన తెలియజేయడం జరుగుతుంది. ఇది దేశంలోనే మొట్టమొదటిసారిగా జరిగింది. నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఇవాళ ఆ యొక్క నోటిఫికేషన్ని స్టే విధించడం అనేది ఇది మొట్టమొదటిసారి జరిగింది. ఇది సుప్రీంకోర్టు గత ఆదేశాలకు కూడా విరుద్ధం. ఇవాళ ఎందరో బీసీ ఆశావాహులు మొదటి దశలో నామినేషన్లు దాఖలు చేసుకున్నారు. హఠాత్తుగా స్టే వచ్చేసరికి అందరూ అయోమయంలో పడ్డారు. ఇది చాలా మంది బీసీలకి నిరాశని మిగిలించింది. అదే మాదిరిగా ఈ యొక్క జీవోకి చట్టబద్ధమైన పూర్తి సపోర్టు మన రాజ్యాంగంలో ఉంది. మన రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 243D సెక్షన్ 6 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి వెనుకబాటు వర్గాలకి అంటే బీసీలకి ఎంత ప్రతిశాతమైనా కూడా రిజర్వేషన్ని డిసైడ్ చేసే అధికారం పూర్తిగా మన రాజ్యాంగంలో పొందపరిచి ఉంది. అటువంటి సపోర్టు, అటువంటి జీవోలు, అటువంటి సెక్షన్లతో ప్రకారం ఈ యొక్క జీవోని విడుదల చేయడం జరిగింది. అయినా కూడా మరి ఇది కాకుండా గతంలో మండల కమిషన్ కోర్టుకు వెళ్ళినప్పుడు 9 మంది జడ్జిల ధర్మాసనంలో కూడా ఆ యొక్క జనాభా ప్రతిశతన రిజర్వేషన్లని నిర్ణయించుకునే అధికారం ఉన్నది అని చెప్పి ఆ రోజు ఆ మండలి కమిషన్లో కూడా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా కృష్ణమూర్తి కేసులో కూడా గతంలో సుప్రీంకోర్టు కూడా మనకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏంటంటే జనాభా మండల కమిషన్ ఏదైతే ఉందో, ఏది నిర్ణయిస్తుందో దాని ప్రకారం జనాభా ప్రతిశతన చేయాలి సమంజసం అని చెప్పేసి చేయడం జరిగింది. ఇది కాకుండా డెడికేటెడ్ బీసీ కమిషన్ అంటూ మనము ఏర్పాటు చేసుకొని దాని ప్రకారం బీసీలకి జనాభాని కులాల గణన ప్రకారంగా జనాభాని లెక్కింపు చేసి దాని ప్రకారంగా రిజర్వేషన్కి వెళ్ళినట్టయితే అతిగా కూడా మన గత కొన్ని ఆర్డర్స్లలో పొందపరిచి ఉన్నది. ఇది ఎదురున్నా కూడా హైకోర్టు హఠాత్తుగా
నాలుగు రోజులు హైకోర్టులో పిటిషన్ పెండింగ్ ఉండగా ఇవ్వబోమని చెప్తూ ఆఖరికి లాస్ట్ డే ఆఖరి రోజున స్టే విధించడం చాలా కూడా అన్యాయం. ఇంకొక విషయం మీ అందరికీ తెలియజేయడం ఏమంటే మీడియా ముఖంగా గతంలో సుప్రీంకోర్టు ఈడబ్ల్యూఎస్ కింద ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ కింద అంటే ఓసీలు రావచ్చు ఎవరైనా రావచ్చు వాళ్ళ కోసం ఈ యొక్క 50% సీలింగ్ ఏదైతే ఉందో దాన్ని సడలించి ఈడబ్ల్యూఎస్ కింద రిజర్వేషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే అగ్ర కులాలకి 50% సీలింగ్ని సడలించడానికి అవకాశం ఉంటుంది, కానీ మరి బీసీ బిడ్డలకు రిజర్వేషన్ కల్పించడానికి 50% సీలింగ్ ఎట్లా అడ్డుపడతారని అని ప్రశ్నిస్తూ ఉన్నాము. అంటే అగ్ర కులాలకు ఒక లెక్క, మా బీసీ బిడ్డలకు ఒక న్యాయమా అని ఇవాళ అడుగుతూ ఉన్నాం. అదే మాదిరిగా ఈరోజు ఏదైతే రాజకీయ రిజర్వేషన్లు 50% సీలింగ్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. కాకపోతే ఈ రాజకీయ రిజర్వేషన్లకి 50% సీలింగ్ ఎట్లా హేతుబద్ధత లభిస్తుంది అని అడుగుతూ ఉన్నా. ఎందుకంటే ఇప్పుడు విద్యా అవకాశాలలో కానివ్వండి, ఉద్యోగ అవకాశాలలో కానివ్వండి 50% సీలింగ్ పెట్టిందంటే అది మెరిట్ ప్రకారం 50% సీలింగ్ ఉండాలి. అది పుచ్చకూడదు, మెరిట్ ఉన్న వాళ్ళకి నష్టం జరుగుతుందని చెప్పేసి గతంలో మన చట్టాలలో ఉన్నాయి. మరి ఈ యొక్క రాజకీయ రిజర్వేషన్లకి చదువుకొని వాళ్ళు కూడా పోటీ చేసే అవకాశం మన రాజ్యాంగంలో ఉంది. అంటే అట్లాంటప్పుడు ఈ 50% రిజర్వేషన్ 50% సీలింగ్ ఎట్లా హేతుబద్ధత లభిస్తుంది? అసంబద్ధమే అవుతుంది తప్ప దానికి ఎట్లా హేతుబద్ధత లభిస్తుంది అని ప్రశ్నిస్తూ ఉన్నాం. అదే మాదిరిగా ఈ యొక్క ఈరోజు బీసీల విషయంలో కోర్టు తీర్పులు ఏదైతే ఉన్నాయో అది న్యాయం ధర్మం ఆధారంగా కాకుండా కులాన్ని బట్టి తీర్పు ఇస్తారనే అపవాదు ఈరోజు ప్రజల్లో వ్యాపించబడ్డది. ఈ యొక్క స్టే వల్ల ఈ యొక్క అపవాదు ప్రజలలో తీవ్రంగా వ్యాపించబడ్డది. ఎందుకంటే 50% సీలింగ్ అనేది రాజకీయ రిజర్వేషన్లకి అవసరం లేదు. ఈ లెక్క ప్రకారం మనం మాట్లాడుకున్న 2-3 అంశాల ప్రకారం అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి అధికారం కూడా ఉన్నది. కాబట్టి హైకోర్టు విధించిన స్టేని వెంటనే దాన్ని బేషరతుగా చేసుకొని ఉపసంహరించుకొని బీసీలకి 42% రిజర్వేషన్ కల్పిస్తూ మళ్ళా ఎలక్షన్ని నిర్వహించాలి. ఏదైతే నోటిఫికేషన్ జారీ చేసిందో దాని ప్రకారం నిర్వహించాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యంలో ఎవరికైనా తమ కులాలను బట్టి, తమ వర్గాలను బట్టి, జనాభా బట్టి ఆ యొక్క ప్రతిశత్తు ఉద్యోగ విద్య ఆర్థిక రంగాల్లో ఆ యొక్క ప్రతిశత్తు వాటా అడగాల్సిన అవసరము హక్కు అందరికీ ఉంది. అప్పులో వాటిస్తారు, కానీ ఆస్తుల్లో సంపదలో అధికారాల్లో వాటియమంటే ఇది ఎట్లా సమంజసమని నేను అడుగుతా ఉన్నాను. కాబట్టి 76 ఏళ్ళ మన భారత రాజ్యాంగ స్వతంత్రం వచ్చి 76 ఏళ్ళ పట్ల సామాజిక న్యాయం ఎట్లా జరుగుతుంది? సామాజిక న్యాయం జరగాలంటే 42% రిజర్వేషన్ తప్పకుండా వెంటనే అమలు చేసి మరి ఆ యొక్క స్టే ఏదైతుందో సడలింపజేసి మాకు రిజర్వేషన్ 42% రిజర్వేషన్ ప్రకారం ఎలక్షన్ నిర్వహించాలని కోరుకుంటూ అందరికీ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. రెండోది సామాజిక న్యాయం ప్రతి ఒక్కరికి జనాభా ప్రకారము మనం ఏమో అంత ప్రాతినిధ్యం కావాలి. ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చి మన తెలంగాణలో కానీ దేశంలో కానీ ఇప్పటి వరకు కులగణన చేసిన రాష్ట్రమే లేదు. కేవలం మా రేవంత్ రెడ్డి గారు కులగణనతో పాటు కంప్లీట్ పాపులేషన్ సెన్సస్ తీసుకొని ఎంత ఆబాది ఉన్నదో, ఎంత పాపులేషన్ ఉన్నదో అంత హక్కు కల్పించాలని మా కోసం బీసీల కోసం మార్చిలో బిల్లు తీసుకొని పంపిస్తే కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ కావాలని దాన్ని నానబెట్టి గవర్నర్ వ్యవస్థను కానీ ప్రెసిడెంట్ దగ్గర పోయిన బిల్లు కానీ ఇప్పటి వరకు కూడా పాస్ కాకుండా పక్కన పెట్టింది. రెండోది విద్యలో కానీ ఉద్యోగాలలో కానీ బీసీ జనాభా దాదాపు మొత్తం 60% ఉన్నా కానీ మాకు ప్రాతినిధ్యం కేవలం 20 నుంచి 15% వరకే ఉద్యోగాలలో కానీ, చదువులో కానీ, తర్వాత ఈ లోకల్ బాడీస్లో కానీ ప్రాతినిధ్యం కానీ లేదు. ఇప్పుడు మేము చేసిన ఉద్యమం కేవలం స్టార్టింగ్